గుప్తా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓబీసీ కేటగిరీలో టాపర్గా ఏపీ విద్యార్థి జ్ఞాన రుత్విక్ సాయి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే వైద్య శాఖ బదిలీలో గందరగోళం, ఖాళీల విషయంలో స్పష్టత కరువు, ఆ వివరాలు చెప్పకపోతే దరఖాస్తు చేసుకునేది ఎలాంటి ఉద్యోగుల అసహనం, కొందరు బాసులు మేనేజ్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు, రెగ్యులర్ అయిన కాంట్రాక్ట్ సిబ్బంది సీనియారిటీ విషయంలోనూ అయోమయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యోగుల బదిలీల గడువు 9 వరకు పొడిగింపు, ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ బేరసారాల కోసం అన్నట్టు ఉద్యోగ వర్గాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కర్నూలు జిల్లాలో మరో సిఐ వేధింపులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్యత్నం, పత్తికొండ స్టేషన్లో పోలీసు అధికారి సివిల్ పంచాయతీ, తీసుకున్న అప్పు చెల్లించాలంటూ పచ్చిబూతులు, గడువులోగా చెల్లించకపోతే రౌడీ షీట్ తెరుస్తానంటూ బెదిరింపు, బలవంతంగా ప్రామిసరీ నోట్లపై సంతకాలు, ఈ వేధింపులు భరించలేక పురుగుల మందు తాగిన బాధితుడు, తనకు జరిగిన అన్యాయంపై సెల్ఫీ వీడియో, టీడీపీ కూటమి నాయకులు పోలీసులను ఇష్టారాజ్యంగా వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కార్యకర్తలను బెదిరించి కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారు. తెనాలి పోలీసుల మాదిరిగానే కర్నూలు జిల్లా పత్తికొండ సీఐ బెదిరింపులు తట్టుకోలేక మండల పరిధిలోని దూదేకొండ గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త పి ప్రవీణ్ కుమార్ ఆదివారం రాత్రి పురుగుల మందు దాగి ఆత్మహత్యత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయేది, అక్కడ సీరియస్ అయిందన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. అదే సందర్భంలో అమరావతిలో 40,000 ఎకరాలను ఎలా సేకరించాలో ఆలోచిస్తున్నాం అంటూ ఏదైతే నారాయణ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. శంషాబాద్